అందరూ ఏం చేస్తారు పూజ అంటే? ఏదో నిత్యకర్మ పూజా మందిరంలో పెడతాడు, కూర్చుంటాడు, ఒక ఆసనం ఏదో ఇలా ఓ పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకుని, ఆసనం అంటే మీరు శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టడానికి కావలసినటువంటి ఆసనం. కూర్చుని మీరు పూజ చెయ్యాలి అంటే ఓం అని ఇలా ప్రారంభం చెయ్యాలి అంటే మొట్టమొదట భస్మ తీసి ధారణ చెయ్యాలి. ఆ భస్మ ఎలా పెట్టుకోవాలి? స్కాంద పురాణంలో మళ్ళీ దాని గురించి బ్రహ్మోత్తర ఖండం చెప్పింది. ఇలా పెట్టుకోవాలి, ఈ మంత్రం చెప్పాలి అని. ఆ భస్మ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానండి, కుదరదు. భస్మ పొడి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ భస్మని కలిపేటప్పుడు 2-3 మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి మంత్రం ఏదైతే అది మీ మనస్సుని బాగా తాకినది. విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌగ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి అటువంటి మంత్రము, లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం లాంటి మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అప్పుడు తీసి లలాటమునందు ధరించేటప్పుడు ఈ 2 వేళ్లదే అర్హత. ఎడమ నొసటి నుంచి కుడి నొసట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అప్పుడు బొటనవేలు ఇక్కడ తగిలి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఈ మధ్యలోంచి ఇక్కడికి రావాలి. భస్మధారణం చేసిన తరువాత భ్రూమధ్యమునందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని నాకేం దాహం లేదండి, ఎందుకు పొద్దున్నే నేను ఆ నీళ్లు గీళ్లు నేను తాగలేను, నాకు పడదు, అందుకని చెప్పి నేను ఆచమనం చేయకుండా పూజ చేసుకుంటానండి, కుదరదు. ఆచమనం చేయవలసిందే. ఆచమనం చేసేటప్పుడు నేను కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇవి ఎందుకండి? అవే చెప్పాలి. ఏ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేవా? నేను వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అందులోంచి ఏవో తీసుకుంటాను. ఓం వనమాల్యే నమః అని పుచ్చుకుంటాను. ఇంత తప్పేమిటి? ఓం కేశవాయ స్వాహ అని ఎందుకు అనాలి? అదే అనాలా? ఇంకో నామం చెప్పకూడదా? విష్ణు సహస్రంలో అన్ని విష్ణువు పేర్లే కదా. నేను ఇంకో పేరు చెప్తాను, చెప్పడానికి వీలు లేదు, అవే చెప్పాలి. ఎందుకంటే అలా మీరు చెప్పకూడదు అంటే సరిపోతుందా? అలా చెప్పకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా? ఆచమనం చేసేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకోవాలి. వేసుకునే ముందు మీ బొటనవేలు తీసుకెళ్ళి మధ్యవేలు యొక్క ప్రారంభ భాగమునందు గట్టిగా చేర్చి పైన చూపుడు వేలతో నొక్కి పట్టాలి. అప్పుడు గోవు చెవులో అవుతుంది చెయ్యి. అందులోకి ఒక మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే వెయ్యాలి, అంతకన్నా ఎక్కువ నీరు వేసి కిందకి కారి మీద పడకూడదు. అంత నీరు వేసుకుని చప్పుడు అవ్వకూడదు. ఎడమ పెరివి మాత్రమే తాకించాలి. ఓం కేశవాయ స్వాహ అని ఆ నీరు పుచ్చుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధత? ఎందుకు ఈ అల్లరంతా? నేను ఇలా పుచ్చుకోను, ఉద్ధరణితో నోట్లో పోసుకుంటాను తప్ప, నీరు కదా మీరు పుచ్చుకోమన్నారు, చేతిలో పోసుకోనండి, ఉద్ధరణితో పోసుకుంటానని దోషమా? అంటే యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసుర సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఎందుకు పడుకోకూడదు అసుర సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు, అది వాళ్ళ ఔదార్యం. కొన్ని చెప్పారు, కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలా నేను చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంక నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణంలాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి పూజకి, కూర్చోగానే మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది, అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోనూ వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం. అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయాయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ
వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెడుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరేం మాట్లాడరు. మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలుపెట్టేస్తారు. సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసులు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా, మధ్యలో మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడతాయి. పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా? చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి. కే అన్న దాంట్లో కా కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా కా అంటే ఇక్కడ పలకాలి. నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక, అప్పుడు మొదలు పెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి? నాలుక వలన. నారాయణాయ స్వాహ. అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు.